అందరికీ నమస్కారం. ఈ మధ్య క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి కొన్ని దాడులను గురించి నేను మాట్లాడడం లేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా నేను మాట్లాడడం లేదు కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా అని చెప్పుకోవాలి. ఎందుకొరకు అనంటే క్రైస్తవ సమాజాన్ని ఐక్యపరచడం, వారందరిని ఏకతాటి మీదకి తీసుకురావడం అది దేవుని రాకడలోనే సాధ్యపడుతుంది. దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళు యథార్థవంతులైనటువంటి వారు మాత్రమే కడవరి వర్షం ద్వారా ఐక్యపరచబడతారు అనేటువంటి ఒక ఉద్దేశం నా లోపల ఏర్పడింది. అయినను సరే ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్‌ని బట్టి బాధ కలిగి మళ్ళీ మాట్లాడాల్సొస్తుంది. ఆ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్‌ని బట్టి ఎవరో ఒకరు నూటికో కోటికో ఒకరు ఉంటారు గదా! యథార్థవంతులైనటువంటి వారు. వారికైనా కొంత సమాచారం ఇవ్వాలి. వారినైనా కొంచెం మనం మొబిలైజ్ చేయాలి. అవేర్‌నెస్‌లోకి తీసుకురావాలి అనే ఒక సదుద్దేశంతో నేను మళ్ళీ కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అందరి దృష్టికి వచ్చే ఉంటుంది. మరి చిలుకూరి బాలాజీ టెంపుల్‌లో పనిచేస్తున్నటువంటి అక్కడున్నటువంటి స్వామి రంగరాజన్ గారు, వారి మీద జరిగినటువంటి రామరాజ్యం పేరుతో జరిగినటువంటి దాడిని మనము చూసే ఉంటాం. అయితే అక్కడ జరిగినటువంటి దాడి ఒకింత అది క్రైస్తవులుగా మనకు అవసరం లేకపోయినా, సమాజంలో ఉన్నప్పుడు ఒక అన్యాయాన్ని అన్యాయమని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు క్రైస్తవుల మీద దాడి జరిగితే ఖండించాము, ఎన్నో విషయాలు మాట్లాడాము. కానీ అది కూడా ఒక అన్యాయము కదా! ఇప్పుడు రామరాజ్యం అనే పేరుతోని అక్కడ రఘువీరారెడ్డి అనేటువంటి ఆయన వెళ్ళి ఆయన మీద దాడి చేయడం ఎంతవరకు సబబు? ఖచ్చితంగా ఇది శిక్షించదగినటువంటి నేరమే. వారి మీద కేసు పెట్టారు, విచారిస్తున్నారు, రిమాండ్‌కి కూడా పంపించడం జరిగింది. 20 మంది వారొక సైన్యంగా ఏర్పడి వారు జడ్జీలను, కోర్టులను, రాజకీయ నాయకులను, పోలీస్ డిపార్ట్మెంట్‌ను తిడుతూ వారు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడం లేదు. గనుక మనమే ఒక ఆర్మీగా ఏర్పడి ఒక 5,000 మందితో ఈ యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వారందరినీ గ్రామానికి ఉన్నటువంటి టెంపుల్‌లో ఉండేటువంటి అర్చకులతో అక్కడికి వచ్చేటువంటి యువతను ఐక్యపరిచి వారందరితో ఒక ఆర్మీని ఏర్పాటు చేసి ఈ యొక్క దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అనేది మనం చేద్దాము. అవసరమైతే మనము జడ్జిలను, పోలీసులను కూడా మనం శిక్ష విధించేటువంటి అధికారాలు మనకే ఉన్నాయంటూ వారు చెబుతున్నటువంటి వీడియోస్ ఆల్రెడీ వాళ్ళ వెబ్‌సైట్‌లో కనబడతా ఉన్నాయి. ఇకపోతే ఈ జరిగినటువంటి దాడి విషయాన్ని గనక మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ జరిగినటువంటి ఈ దాడి ఇంతటితోనే ఆగిపోతుందా? కాదు, కాదు. ఇకపోతే చాలామంది ఈ దాడి వాళ్ళకి వాళ్ళు చేసుకొని వాళ్ళు కొందరేం మాట్లాడుతున్నారంటే శివుని భక్తులకు రాముడంటే ఇష్టం లేదు గనుక శివుని భక్తులు వచ్చి ఈ యొక్క మరి వైష్ణవుల మీద దాడి చేస్తున్నారు రాముని పేరు పెట్టుకొని అంటూ కొందరు మాట్లాడుతూ వస్తున్నారు. కాదు, కాదు, దీన్ని పాస్టర్లే చేయించారని మాట్లాడుతున్నారు. ఇది ఇంకా మరి ఘోరం. ఇది ఇంకా ఘోరమైనటువంటి విషయము. మరి మొన్నటి దినమున మనం చూసినట్లయితే ఛత్తీస్‌గఢ్‌లో మార్చి 1వ తారీఖున 50,000 మందితో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాలలో ఉన్నటువంటి వారిని అటాక్ చేయాలి అని అక్కడ ఉన్నటువంటి ఆదేశ్ సోని అనబడినటువంటి వ్యక్తి మాట్లాడాడు. తర్వాత తను మాట మార్చుకొని అలా మేము చాలా సాధువులమని మాట్లాడినటువంటి విషయము తెలిసిందే. ఇకపోతే ఇదే వాతావరణము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనికి కూడా అతి త్వరలో రాబోతుంది. ప్రజలందరికీ తెలియకుండా మరుగుగా కొన్ని సైన్యాలే తయారైపోతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇతర మతస్థుల మీద దాడి చేయడం కొరకు. ఇప్పుడు వారి మతం మీద వారే దాడి చేసుకున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ ఇది పాపులారిటీ కొరకు, పబ్లిక్ అందరికీ తెలియడం కొరకు చేసినటువంటి ఒక ఉద్దేశంగానే ఇది కనబడతా ఉంది. మరి ఇలాంటి వారు ఇంకెంతమంది తయారయ్యారో తెలియదు. కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్లో ఉండి నేరుగానే పాస్టర్లను, బైబిల్‌ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తే కేసులు కావు. ఇకపోతే మరి క్రైస్తవుల మీద వారు సునాయాసంగా ఒక ఫోన్ కొడితే కేసులు బుక్ అవుతా ఉన్నాయి. నా మీద కూడా అలాంటి కేసు ఒకటి బుక్ చేశారు. త్వరలో నేను ఆ డీటెయిల్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను. అయితే ఇకపోతే జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఒకసారి చూద్దాం రండి. ముందు అక్కడ జరిగినటువంటి మొదటి ఇన్సిడెంట్స్‌ను మనం ఒకసారి చూసినట్లయితే చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్+4 ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 190 స్వరం తెలుసా? లై తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర తెలిసినల్లా ఒకటే, బలుపంతా ఒకటే. అతడు బలుపని తిడుతున్నాడు. జడ్జిలందరూ
ఏదైనా కూడా ఒక తప్పుడు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకుండా అంటే ఇత్యాది విషయాలు బల్బు మాట్లాడుతున్నారు. అహంకారం ఒకటే. బల్బు అహంకారం అని మాట్లాడుతున్నాడు ఒక ఆచార్యని పట్టుకొని. ఏం మీ స్వామి ఎప్పుడు దండుపానాలు పట్టుకొచ్చి నీ మాటలు వినడం ఉన్నావా నువ్వు? ఇక్కడ మీ స్వామి అని మాట్లాడుతుండవు. ఈయన స్వామి ఎవరు, ఆయన స్వామి ఎవరు? ఆయన నా వల్ల అయితే లేదు నాన్న, ఆ, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను. ఉమ్. నా వల్ల అయితే లేదని. అయితే అప్పటికే ఆయనను కొట్టారు అంటూ కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అప్పటికే ఆయన కన్ను వాసిపోయింది, ఆయనను కొట్టారు చెంపల మీద, బూటు కార్డులు వేసుకొని ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయనని కింద కూర్చుని పెట్టి అంత పెద్ద ఆయనను అలా చేస్తున్నారని అదైతే కరెక్ట్ కాదు. అదైతే ఎవరికైనా అది బాధ కలిగించే విషయం. ఆ వీడియోని ఎవరు చూసినా సరే వారికి ఖచ్చితంగా మనసులో బాధ కలుగుతుంది. అది మతము కులం అనేది సంబంధం లేకుండా అలా చేయడం కరెక్ట్ కాదు. పనికిరానన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్న ఇది విషయం. రామరాజ్యం ఏర్పాటు కొరకు నీ దగ్గరకు వచ్చేటువంటి యవ్వనస్తులను నువ్వు నా ఆర్మీలో జాయిన్ చేయాలి అని ఇంకేమేమి మాట్లాడుకున్నారో తెలియదు. కొన్ని వీడియో క్లిప్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఇకపోతే ఈ విషయం అంతా ఒక ఎత్తు అయితే, నేను అనుకోకుండా ఒక వీడియో చూశాను, ఒక లేడీ మాట్లాడుతున్నటువంటి వీడియో. అయితే ఆమెను కొంతమంది కావాలనే ఆమెతో మాట్లాడిస్తున్నట్టుగా కనబడినటువంటి విషయం. కావాలని కొంతమంది ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్, అతడు రామరాజ్యం పేరుతో రఘువీరారెడ్డి అనేటువంటి వ్యక్తి అతడు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసుకొని అనేక మంది హిందువులను ఆయనలో రిక్రూట్ చేసుకుంటూ ఈ దేవాలయాలలో ఉన్నటువంటి అర్చకుల ద్వారా ఈ కార్యక్రమం చేసుకోవాలనుకుంటున్నాడు అనేటువంటి విషయం చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది, టీవీ ఛానల్స్లో కూడా వస్తుంది. ఇదంతా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఒక ఆవిడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే, అంటే కొంతమంది కలిసి ఆమెతో మాట్లాడించారని అర్థమవుతుంది. ఇది పాస్టర్స్ చేయించారట. ఇది ఎంత విడ్డూరం ఉందో చూడండి. ఒకసారి ఆమె మాట్లాడేటువంటి వీడియో చూడండి. అట్లాగే వీడు ఏనాడు కూడా వీడి ఛానల్లో ఒక ముల్లా గురించి ఒక పాస్టర్ గురించి వీడియో చేయలేదండి. వాడి దగ్గర వీడు బాగా డబ్బు తింటున్నాడు. వీడు డబ్బు తిని వీడు ఏం కూతలు కూస్తాడో తెలుసా? బాగా డబ్బు తింటున్నాడు. ఎవరి దగ్గర? పాస్టర్ల దగ్గర, ముల్లాల దగ్గర. ఈ రఘువీరారెడ్డి అనేట ఆయన రామరాజ్యము స్థాపించాలనుకుంటున్నటువంటి వ్యక్తి అట. వీళ్ళ దగ్గర డబ్బు తింటున్నాడంట. ఆ డబ్బును ఇస్తున్నారట ముల్లాలు, పాస్టర్లు ఇస్తున్నారట. మరి ఏ పాస్టర్ ఇచ్చాడు, ఏ ముళ్ళు ఇచ్చాడో ఆధారాలు బయట పెడితే బాగుండేది. అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా దానిని క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద త్రోసివేయడము అనేది వీళ్ళు నిత్యకృతంగా చేశారు. దీని వెనుకలు ఎవరున్నారు కూడా అర్థమవుతుంది మనకు. శివశక్తి ఛానల్ అలాగా, హిందూ జనశక్తి ఛానల్ ఇలాగా, వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, వీళ్ళు డబ్బులు తింటున్నారు అనేసి ఎవరైతే ధర్మం కోసం అహర్నిశలు కష్టపడి పోరాటం చేస్తారో వాళ్ళ మీద వీడు ఫ్రీగా బురద చెల్లుతాడు. తర్వాత ఏమంటది క్లియర్ అని. అట్లాగే క్లియర్. ఇక్కడ హిందూ జనశక్తి, శివశక్తి వారి మీద బురద చల్లుతున్నాడట ఇతడు. అతనికట ముల్లాలు, పాస్టర్లు డబ్బులు ఇచ్చి ఇలా చేయిస్తున్నారట. అంటే ఇప్పుడు చిలుకూరు బాలాజీ అర్చకుని మీద కూడా దాడి చేయమని పాస్టర్లు, ముల్లాలు డబ్బులు ఇచ్చి పంపించారా? అంటే ఇలా మాట్లాడిపిస్తారన్నమాట. ఇలా మెల్లిగా లేడీస్తో మాట్లాడించి లేదా వేరే వాళ్ళతో కామెంట్ చేయించి తర్వాత వాళ్ళు రంగంలోకి దిగుతారన్నమాట రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కొరకు. జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి విషయము. అర్చకుని మీద దాడి ఎవరు చేసినా తప్పే, అలా చేయకూడదు. పాస్టర్లకు దానికి ఏం సంబంధం అండి? ముల్లాలకు దానికి ఏం సంబంధం అండి? ఏమన్నా సంబంధం ఉందా? కానీ ఇలా ముడిపెట్టి ప్రజలను రెచ్చగొట్టి శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేయాలి అనేది, శాంతి భద్రతలకు భంగం కలిగించాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇంక ఇలాంటి బ్యాచ్లు ఎన్ని తయారైనాయో తెలియదు. మరి ఈ సమయంలో క్రైస్తవులు ఏం చేయాలండి? దళితులు ఏం చేయాలి? ముస్లిమ్స్ ఏం చేయాలి? అందరికీ ఉన్నటువంటి థ్రెట్ ఏదైతే ఉందో, ఎవరికైతే థ్రెట్ ఉందో వాళ్ళందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అవతరో కారో వారి ఇష్టం. ఇప్పటివరకు కొన్ని విషయాలు చెప్పి కొన్ని కార్యక్రమాలు చేసి చూసాం, కానీ ముందుకు రాలేదు. పైగా వీళ్ళే క్రైస్తవులే ఒక డినామినేషన్ గురించి ఇంకో డినామినేషన్ తిట్టుకోవడానికే సరిపోతుంది. అంతే తప్ప ఐక్యంలోనికి రమ్మని దేవుడు చెప్పాడు, కానీ ఐక్యతలోనికి రావడానికి ఎవరికి ఇష్టం లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చూద్దాం, ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇంకా మాట్లాడాలని అనుకుంటున్నాను సమయం చూసుకొని. అందరికీ నమస్కారం.